మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మనం చూస్తున్నాము గత 10-15 రోజుల్లో 4 సార్లు డీజిల్ రేట్లు పెరగటం, అలాగే అఫ్ కోర్స్ 10 రూపీస్ తగ్గిస్తున్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు నిన్న డీజిల్ మీద, పెట్రోల్ మీద. కానీ అంటే వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకుంటున్నామని. బట్ ఈ రోజు చూస్తే సిఎన్జి మళ్ళీ 10 రూపాయలు పెంచారు. వీటి మీద ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అంటే ఎలా చూడాలి? ఒక పక్కనేమో యుద్ధం ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. మరోవైపు మనం నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు చాలా రకాలైనటువంటి దేశాలకు వస్తున్నాయి. ఒక్క దేశానికి కాదు, చాలా రకాల దేశాలకి, చాలా రకాల మనుషులకి. ఏంటిది? ఎన్ని రోజులు ఇలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది? ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్యుడు అసలు బైక్, కారు నడిపే పరిస్థితి ఉంటుంది. సామాన్యులు కూడా ఇప్పుడు బైక్లు, కార్లు నడిపేస్తున్నారు కదా. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సో నిజంగా అంటే దీన్ని 2 యాంగిల్స్ లో చూడాలండి. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో కూడా తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత, గ్యాసోలిన్ కొరత ఉంది. కాకపోతే మన దేశంలో ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు అనుకోవచ్చు, ఆర్ఎల్స్ మన దౌత్యపరమైన కొద్దిగా గొప్ప పడిన పటిష్టమైన స్థితి వల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తప్ప, బట్ అట్లార్జ్ దేశంలో ఏంటంటే అట్లీస్ట్ మనకు అవైలబిలిటీ ఆఫ్ పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ అండ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి లాంటివి అవైలబుల్ లో ఉన్నాయి. ఇతర దేశాలతో ఏంటంటే ఆ పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ ముందు వరకు ప్రభుత్వం ఒక చిన్నపాటి జిమ్మిక్ చేసి అట్లీస్ట్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచకుండా అయితే ఉంది. అప్పుడు ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏంటంటే మనకు డీలింగ్ చేసేసారు. ఒకప్పుడు ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరలు గవర్నమెంట్ నిర్దేశించేది. తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే వాళ్ళకి వాళ్ళ ధరలు నిర్దేశించుకునే పరిస్థితి మనం ఫ్రీ లింక్డ్ ఎకానమీ వాళ్ళ గతంలో ఇచ్చేసాం. సో అందువల్ల ఏంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే పెంచుకునే పరిస్థితి ఉండేది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని తొక్కి పెట్టిందో, సో దానివల్ల ఒక విస్ఫోటనం లాంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే ఒకప్పుడు ఈ దాదాపు ఈ 3 నెలల క్రితం అట్లీస్ట్ రూపాయి, ₹2 క్రూడ్ ధరలు పెరుగుతూ ఉన్నప్పుడల్లా, రూపాయి ధర పతనమైనప్పుడల్లా పెంచుతూ ఉంటే ఇంత పెయిన్ ఉండేది కాదు. ఎవ్రీ డే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ పెట్రోల్, డీజిల్ ధరలను తక్కువ రేట్లకు అమ్మడం వల్ల ₹1,200 కోట్ల నష్టపోతున్నాయండి. ఎందుకంటే దీనికి డబుల్ ఎఫెక్ట్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాదాపు $60-70 నుంచి క్రూడ్ $110కు చేరుకుంది. దేశీయంగా దాదాపు ₹80-82 రూపాయి ధర $90కి చేరుకుంది. ఈ 2 ఎఫెక్ట్స్ కారణంగా మనం ఇట్లాంటి భారాన్ని మోస్తున్నాం. ఇంకా అంటే ప్రభుత్వం ఒకవేళ మనల్ని మోసగించే ప్రయత్నం చేసినప్పటికీ కనీసం ఇక్కడి నుంచి నాకు తెలిసి ఎంత లేదన్నా ₹10 లీటర్‌కి ధర పెంచాల్సిన అవసరం అయితే ఉందండి. కనీసం ₹10-12 పెంచక తప్పదు. అది రూపాయల చొప్పున పెంచుతారా, లేకుంటే ₹2 చొప్పున పెంచుకుంటూ వస్తారా, ఏదైనా సరే మరికొద్ది కాలం పాటు ఈ భారాన్ని తప్పకుండా మనం మోయాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే. కరెక్టే గానీ బట్ తర్వాత పెరిగిన తర్వాత ఒక్కసారి ఏది కూడా తగ్గే పరిస్థితులు ఉండవు కదండీ! ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటది గదా! కరెక్టే అండి. అంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో నిజంగా మనం అనుకున్నట్టు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒకవేళ పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినా కూడా ధరలు పెంచకపోతే, ఇక్కడ ధరలు తగ్గించకపోతే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుందండి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ లో జరిగే ఈసారి సమావేశంలో వడ్డీ రేట్లు పెంచాలా లేదా అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మేబీ ఈసారి పెంచకపోవచ్చు, కానీ ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో ఖచ్చితంగా వడ్డీ రేట్లు అయితే పెరగబోతున్నాయండి. సో వడ్డీ రేట్లు పెరిగితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కంపెనీస్ మార్జిన్స్ మీద ఉంటుంది, కంపెనీస్ లాభాల మీద ఉంటుంది, అన్ని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మేబీ ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇప్పటికిప్పుడు ధరలు బాగా తగ్గి, అక్కడ వార్ ఏదైనా సద్దుమణిగితే ఇక్కడి నుంచి అట్‌లీస్ట్ పెంచకపోవచ్చు. అంటే మేబీ తగ్గించకపోయినా ఏదైతే ₹25 లీటర్‌కి పెంచాలన్న ఆవశ్యకత ఉండేదో అది మేబీ తగ్గవచ్చేమో గానీ, ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరలు తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వం తగ్గించకపోవచ్చు. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దాదాపు $120-130 ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు ఉండేవి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన $60కి తగ్గినా కూడా మనకు రీటైల్ మార్కెట్స్ లో, రీటైల్ బంక్స్ లో మనకు పెట్రోల్ ధర తగ్గించలేదు. సో దాని వచ్చిన డబ్బులంతా పరోక్షంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాటి మీద స్పెండింగ్ చేశారు. సో ఇప్పుడు కూడా మీరు అన్నట్టు మేబీ ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలు తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వం ఇమ్మీడియేట్ గా వచ్చి ధరలు తగ్గించే పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పట్లో ఎలక్షన్స్ కూడా ఏం లేవు కాబట్టి. ఇప్పుడు మన దేశంలో సిఎన్జి అంత మనకు కావాల్సినంత మొత్తంలో అవైలబిలిటీ లేదా అండి? సిఎన్జిని కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిందేనా? మనకు కావాల్సినంత సరిపడినంత లేకపోవటం వల్ల? సిఎన్జి వరకు మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఓన్లీ ఎల్‌పీజీ ఒకటే ఇష్యూస్ మన దగ్గర మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండేది. బట్ సిఎన్జి అయినా సరే, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ అయినా సరే వాటిని మాత్రం మన దగ్గరే చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంకా దానంత పెనట్రేషన్ లేదండి. నిన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే పీఎన్జీ
గత కొద్ది రోజుల నుంచి ఏంటంటే ఎల్‌పీజీ క్రైసిస్ బాగా ఎదుర్కొంటున్నాం కాబట్టి ఎల్‌పీజీ వద్దు. ఎల్‌పీజీ కాకుండా పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్‌జీ గనక బాగా ప్రమోట్ చేసినట్టయితే దేశీయంగా మనకంత ఇబ్బందులుండవు అని చెప్పి పీఎన్‌జీని బాగా ప్రమోట్ చేసింది. ఇంకోటేంటంటే ఫోర్స్‌డ్‌గా ఎవరైతే పీఎన్‌జీ వాడుతున్నారో వాళ్ళు ఇంకా సిలిండర్స్ తీసుకోకుండా కూడా నిషేధం త్వరలో విధించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అయితే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి పీఎన్‌జీ ఉండి డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికే గనక పైప్ ద్వారా గ్యాస్ వస్తుంటే అలాంటి వాళ్ళ పేరు మీద సిలిండర్స్ రద్దు చేయాలని చెప్పి అండ్ దీనితోటి మెల్లిమెల్లిగా పూర్తిగా దేశవ్యాప్తంగా ఈ ఎల్‌పీజీలని తగ్గించి సాధ్యమైనంతగా పైప్డ్ నేచురల్ గ్యాస్‌ని పీఎన్‌జీని బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనలో ఉంది. డైలీ దాదాపుగా 1000-1200 కనెక్షన్స్ దేశవ్యాప్తంగా ఇస్తున్నారండి ప్రస్తుతానికి పీఎన్‌జీవి. అసలు ఎంత అవైలబిలిటీ ఉందండి? పీఎన్‌జీ 10% మొత్తం మన దేశీయ అవసరాల్లో 10% కూడా లేదు గదా! అవైలబిలిటీ. ఇదంతా అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పడతది మొత్తం పూర్తవ్వాలంటే. మరి అంతవరకు ఇబ్బందులు అవునండి. పడాలా ఏంటి? ఇప్పుడు పైప్డ్ నేచురల్ గ్యాస్ పెనట్రేషన్ బాగా తక్కువుందండి ఇండియాలో. మెజారిటీ మనం ఎల్‌పీజీ మీదే డిపెండ్ అయ్యున్నాము. పైప్డ్ నేచురల్ గ్యాస్ కూడా కేవలం కొన్ని మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమయింది. మెల్లిమెల్లిగా ఇది దేశవ్యాప్తంగా యాక్చువల్‌గా అయితే డైలీ 1000-12 ఒకప్పుడేంటంటే డైలీ మహా అయితే 100-120 కనెక్షన్స్ మాత్రమే ఉండేవి దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఒక్కసారిగా దీనివల్ల 1000-1200 కనెక్షన్స్ పెరిగేసరికి దానికి అవసరమైన ఫిట్టర్స్, దానికి అవసరమైన లేబర్ కూడా దొరకని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారిగా డిమాండ్ పెరగడం వల్ల కంపెనీస్ కూడా ఈ డిమాండ్‌ని క్యాటర్ చేయలేని స్థితి అయితే వచ్చేసింది. మేబీ మరికొద్ది కాలం ఇలాగే ఉంటే ప్రభుత్వం ఇంకొక విషయం అండి అంటే ఆఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎథనాల్ మిక్సింగ్ అనేది. ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్‌లో 20% ఎథనాల్‌ని మిక్స్ చేస్తున్నాం. అంటే షుగర్ కేన్ నుంచి తీసిన ఎథనాల్‌ని. అది E20 అని మనం కొత్త పెట్రోల్ మనం చూస్తున్నాం. ఆ E20ని మెల్లిగా E25 అని, E50 అని, E100 చేయాలని ఆలోచనలో ఉంది. అంటే 100% ఎథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అన్న కాన్సెప్ట్‌ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే హుందాయ్ అయినా, మారుతి అయినా, మహీంద్రా అండ్ మహీంద్రా అయినా ఆ వెహికల్స్‌ని తయారు చేసాయి. కాకపోతే ఏంటంటే మన దేశీయంగా ఇంకా ఆ పెట్రోల్ పంప్స్ లేవు కాబట్టి ఆ పైలట్ ప్రాజెక్ట్ మీద రన్ చేయడానికి కూడా కంపెనీస్ అంత సిద్ధంగా లేవు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం అంత చిత్తశుద్ధి ఉండి, ఈ క్రైసిస్‌ని గనక ఒక దీనిగా నేర్చుకొని పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్స్‌ని, ఎథనాల్‌ని మరింతగా వినియోగించుకునే వెహికల్స్‌ని గనక తయారు చేసినట్టయితే మేబీ ఇలాంటి క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఫ్యూచర్‌లో ఇబ్బంది అవ్వకుండా ఉంటాం. అండ్ ఈ ఎథనాల్ 100% పూర్తిగా మన దేశంలోనే తయారవుతుంది. కాకపోతే ఎథనాల్‌తో మిక్స్ అయ్యే వెహికల్స్, ఎథనాల్‌తో నడిచే వెహికల్స్ మైలేజ్ బాగా తక్కువగా ఉంటుంది. దానివల్ల ధరలు కూడా తగ్గించాలి. జీఎస్టీ కూడా వాటి మీద తీసివేయాలన్న ఆలోచనలో ప్రతిపాదనలైతే ప్రభుత్వానికి కంపెనీస్ చేస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా మన దగ్గర షుగర్ కేన్ ఫుల్‌గా ఉంది. ఆ షుగర్ కేన్ నుంచి మనం ఈ ఎథనాల్ తయారు చేస్తాం కాబట్టి, ఆ ఎథనాల్ వెహికల్స్ మీద ఫోకస్ ఎక్కువుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అండ్ ఇలాంటి ఈ ఎల్‌పీజీ కాకుండా పీఎన్‌జీ, సీఎన్‌జీ మీద కూడా దృష్టి పెట్టి మేబీ ఇది లాంగ్ రన్‌లో అండి. అంటే మేబీ ఒక 5 ఏళ్లో, 10 ఏళ్లో ప్రభుత్వం గనక నిజంగా ఈ రోజు ఎలా అయితే చిత్తశుద్ధి ఉందో అదే గనక మరికొద్ది కాలం పాటు కొనసాగితే మాత్రమే మనం డిపెండెన్సీని బాగా తగ్గించుకోగలుగుతాం ఇతర దేశాల మీద ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.